బ్రేకింగ్ న్యూస్ అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పై నాంపల్లి కోర్టులో వాదనలు ముగిశాయి. తదుపరి విచారణ జనవరి 3కు వాయిదా పడింది. చిక్కడపల్లి పోలీసులు వేసిన కౌంటర్ పై సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం జనవరి 3న తీర్పు వెలువరించనుంది. ఏదైతే సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి మృతి పట్ల అల్లు అర్జున్ అరెస్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే రెగ్యులర్ బెయిల్ గురించి ఇవాళ నాంపల్లి కోర్టులో వాదనలు కూడా ముగిశాయి. మరి తదుపరి విచారణ జనవరి 3కు కూడా వాయిదా పడింది. అయితే చిక్కడపల్లి పోలీసులు వేసినటువంటి కౌంటర్ ఏదైతే ఉందో దాని గురించి సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి అల్లు అర్జున్ తరపు నుంచి ఆయన వాదనలు వినిపించిన జరిగిందనమాట. సో ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం జనవరి 3కే విచారణ అలాగే తీర్పును కూడా ఆ రోజే వెల్లడిస్తామని వెలువరించినట్లుగా తెలుస్తోంది. అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పై నాంపల్లి కోర్టులో వాదనలు ముగిశాయి. తదుపరి విచారణ జనవరి 3కు వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. అయితే చిక్కడపల్లి పోలీసులు వేసిన కౌంటర్ పై సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి అల్లు అర్జున్ తరపున వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం జనవరి 3న తీర్పు వెలువరించనుంది. ఇక పుష్ప 2 మూవీ రిలీజ్ టైంలో సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి తొక్కిసలాట నేపథ్యంలో ఎవరైతే రేవతి మృతి చెందిందో దాని తర్వాత అనేక అయినటువంటి పరిణామాలు మనం చూస్తూనే ఉన్నాము. అల్లు అర్జున్ని పోలీసులు అరెస్ట్ చేయడం, ఆయన బెయిల్ పై విడుదల రావడం, హైకోర్టుకు వెళ్ళి బెయిల్ పై విడుదలై రావడం ఇదంతా మనం చూస్తూనే ఉన్నాము. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్ చెప్పండి, అంటే బెయిల్ కోసం కౌంటర్ దాఖలు చేసిన సంగతి మనకు తెలిసింది. ఇవాళ జనవరి 3న తీర్పు వెలువరించే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎటువంటి అంశాలు విచారించారు? ఎటువంటి వాదనలు ఎలా సాగాయి? అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. దీని సందర్భంగానే కౌంటర్ దాఖలు చేయాలని గతంలోనే నాంపల్లి కోర్టు చిక్కడపల్లి పోలీసులకి ఆదేశాలు జారీ చేయడంతో ప్రస్తుతం నాంపల్లి కోర్టులో చిక్కడపల్లి పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి అల్లు అర్జున్ తరపు నుంచి సీనియర్ న్యాయవాది వాదన వినిపిస్తూ అల్లు అర్జున్ పై పెట్టినటువంటి సెక్షన్ 105కి సంబంధించిన యాక్ట్ వర్తించదని చెప్పేసి కూడా ఆయన వాదన వినిపించడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు అల్లు అర్జున్ కి సంబంధించి ఆయన రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై కూడా ఏదైతే వాదనలు పూర్తి స్థాయిలో వినిపించడం జరిగింది. సీనియర్ కౌన్సిల్ అయినటువంటి నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. దీనిపైనే ఇరు వాదనలు విన్న తర్వాత నాంపల్లి సెషన్ కోర్టు ఏదైతే తీర్పుని రిజర్వ్ చేసింది. జనవరి 3న ఈ తీర్పు వెల్లడిస్తామని చెప్పేసి కూడా నాంపల్లి కోర్టు చెప్పడం జరిగింది. సురేష్, అంటే మనం సంధ్యా థియేటర్ యాజమాన్యంని వివరణ కోరుతూ దాఖలు చేసింది. సో ఆ వివరణలో కూడా 80 మంది సిబ్బంది విధి నిర్వాహకులను మేము అమలు చేశాము అనేది ఒక వివరణ ఇచ్చారు సంధ్యా థియేటర్ యాజమాన్యం. సో దాన్ని బేస్ చేసుకొని ఈయనకు అల్లు అర్జున్కి తీర్పు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? అంటే ఎలా ఉంటుంది? అంటే ఇప్పటికే A3, A9, A10కి కూడా ఈ కేసులో బెయిల్ రావడం జరిగింది. అల్లు అర్జున్ కూడా రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని చెప్పేసి ఆయన తరపు న్యాయవాదులు దాదాపు గంట సేపు పాటు నాంపల్లి కోర్టులో
వాదనలు వినిపించడం జరిగింది. అల్లు అర్జున్ ప్రస్తుతం మధ్యంతర బెయిల్పై, హైకోర్టు మధ్యంతర బెయిల్పై ఉన్నాడు. ఆయనకు 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది కాబట్టి మరో ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ని నాంపల్లి కోర్టులోనే దాఖలు చేయాలి పిటిషన్ అని చెప్పేసి హైకోర్టు ఆదేశించడంతో ఈరోజు అల్లు అర్జున్కి సంబంధించి రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పైన పూర్తి స్థాయిలో వాదనలు జరిగాయి. ఇటు పీపీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు పోలీసుల తరపున, అదేవిధంగా అల్లు అర్జున్ తరపున సీనియర్ అడ్వకేట్ అయినటువంటి నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. అల్లు అర్జున్పై ఏదైతే కల్పబుల్ హోమిసైడ్ సెక్షన్ 105 బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారో ఆ కేసు అల్లు అర్జున్కి వర్తించదని చెప్పేసి కూడా న్యాయవాది వాదించడం జరిగింది. ఆ కేసును అల్లు అర్జున్పై ఏ విధంగా పెడతారు, ఆయన కల్పబుల్ హోమిసైడ్కి సంబంధించి సెక్షన్ ఏ విధంగా వర్తిస్తుంది, ఇది అసలు అల్లు అర్జున్పై పెట్టిన సెక్షన్ వర్తించదు ఆయనకు ఆ మహిళ ఎవరైతే రేవతి చనిపోయిందో ఆ సమయంలో అల్లు అర్జున్కు తెలియదు అని చెప్పేసి కూడా వాదనలు వినిపించడం జరిగింది. మరుసటి రోజు ఉదయం ఆయన వ్యక్తిగత సిబ్బంది సమాచారం ఇస్తేనే అప్పుడు అల్లు అర్జున్కి మహిళ చనిపోయిందని చెప్పేసి ఆయనకి విషయం తెలిసింది. పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే 3.5 గంటల పాటు చిక్కడపల్లి పోలీసులు ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. స్టేట్మెంట్లో కూడా అల్లు అర్జున్ ఇదే విషయం చెప్పాడు. ఎందుకంటే పోలీసులు అక్కడ అతనికి వచ్చి మహిళ చనిపోయింది అన్నది చెప్పింది అవాస్తవం అనే దానికే కట్టుబడి ఉన్నట్టు అల్లు అర్జున్ పోలీసుల ముందు స్టేట్మెంట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అదే వాదనలు ఆయన తరపు న్యాయవాది కూడా నాంపల్లి కోర్టు సెషన్ కోర్టు 2వ సెషన్ కోర్టు వద్ద వాదనలు ఇచ్చడం జరిగింది. ఖచ్చితంగా అల్లు అర్జున్కి ఈ కేసులో బెయిల్ ఇవ్వాలని చెప్పేసి కూడా బెయిల్ వాదనలు వినిపించడం జరిగింది. ఇరు వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పు రిజర్వ్ చేసిర్రు. నాంపల్లి కోర్టు జనవరి 3న ఆ తీర్పు వెల్లడించనుంది. ఆ రోజు అల్లు అర్జున్కి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తారా లేదంటే మరో డేట్ ఇస్తారా, దానిపై స్పష్టత వచ్చే అవకాశం కనపడిస్తుంది. దాదాపు గంట నుంచి గంటన్నర పైగా సుదీర్ఘంగా వాదనలు వినిపించడం జరిగింది. ఈ వాదనలో అనేక అంశాలు అల్లు అర్జున్ తరపున న్యాయవాది వినిపించడం జరిగింది. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించి ఏదైతే కల్పబుల్ హోమిసైడ్ ముఖ్యంగా అల్లు అర్జున్పై పెట్టినటువంటి సెక్షన్ 105కి సంబంధించి ఆ సెక్షన్ అల్లు అర్జున్కి వర్తించదు, అసలు ఆ సెక్షన్నే కొట్టివేయాలని చెప్పేసి కూడా కోర్టులో వాదనలు వినిపించడం జరిగింది. దీనికి సంబంధించే ప్రస్తుతం అయితే తీర్పు రిజర్వ్ కావడం జరిగింది. 3వ తేదీన అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్కి సంబంధించి తీర్పు వచ్చే అవకాశం కనబడుతుంది. సురేష్, సంధ్యా థియేటర్కి కోసం విచారణ జరపడానికి కూడా నాంపల్లి కోర్టు ఒక తీర్పుని వాయిదా వేయడం జరిగింది. అంటే ఈ విచారణ జరిపిన తర్వాత తీర్పు వెల్లడిస్తారా లేకపోతే ఓన్లీ అల్లు అర్జున్కి సంబంధించినటువంటి తీర్పును మాత్రమే వెల్లడించే అవకాశాలు ఉన్నాయా? ఇప్పటికే ఈ కేసులో A1, A2 కూడా ఈరోజు నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. సంధ్యా థియేటర్ యజమానులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. ఇక సంధ్యా థియేటర్ కేసు విచారణ కొనసాగుతుంది కాబట్టి ఖచ్చితంగా పోలీసులు బెయిల్ ఇవ్వొద్దనే, అల్లు అర్జున్కు బెయిల్ ఇవ్వొద్దనే కౌంటర్లో పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది. దానికి సంబంధించి వాదనలు ఇటు నిరంజన్ రెడ్డి వినిపిస్తూ ఖచ్చితంగా పోలీసులు ఏవైతే చిక్కడపల్లి పోలీసులు పెట్టిన కేసులో అల్లు అర్జున్కి అసలు ఆ సెక్షన్సే వర్తించవు కాబట్టి అల్లు అర్జున్కి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని చెప్పేసి కూడా ఆయన తరపు వాదనలు వినిపించడం జరిగింది. ఒకవైపు ఇప్పటికే సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో మొత్తం 18 మందిని ఎఫ్ఐఆర్లో చేర్చడం జరిగింది. వారంతా కూడా వివిధ కారణాలు అయ్యారు అక్కడ ఘటన జరగడానికి అని చెప్పేసి పోలీసులు ఎవరైతే అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు వారందరికీ కూడా మధ్యంతర బెయిల్ వచ్చింది. కానీ రెగ్యులర్ బెయిల్ ముగ్గురికి వచ్చింది. ఇందులో మిగతా వారు కూడా నాంపల్లి కోర్టులోనే రెగ్యులర్ బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈరోజు అల్లు అర్జున్కి సంబంధించిన బెయిల్ పిటిషన్పై వాదనలు జరిగాయి. వాదనలు పూర్తి స్థాయిలో ముగిశాయి. ఇక తీర్పు రిజర్వ్ చేశారు కాబట్టి జనవరి 3నే అల్లు అర్జున్ బెయిల్కి సంబంధించి తీర్పు వచ్చే అవకాశం ఉంది. ఇక హైకోర్టులో అల్లు అర్జున్కి సంబంధించిన క్వాష్ పిటిషన్ అదేవిధంగా రెగ్యులర్ పిటిషన్కి సంబంధించి జనవరి 21న విచారణ జరుగుతుందని చెప్పేసి కూడా అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే నాంపల్లి కోర్టులో ఏదైతే రిమాండ్కి సంబంధించిన కేసు మాత్రం జనవరి 10న నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. ప్రస్తుతం ఈరోజు కేవలం అల్లు అర్జున్కి సంబంధించి రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పైనే వాదనలు జరిగాయి. అందులో వాదనలో అల్లు అర్జున్ తరపున పలు సంబంధించిన జడ్జిమెంట్లను కూడా వినిపించడం జరిగింది నిరంజన్ రెడ్డి. దానికి సంబంధించి ఈ కేసులో అల్లు అర్జున్పై తప్పుడు కేసు పెట్టారు పోలీసులు అని చెప్పేసి కూడా ఆయన వాదనలు వినిపించడం జరిగింది. అసలు సెక్షన్ 105 అసలు అల్లు అర్జున్కి వర్తించదు అని చెప్పేసి కూడా ఆయన ఖచ్చితంగా వాదించడం జరిగింది. దీనికి సంబంధించే 20 వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పు 3వ తేదీన వెల్లడిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సురేష్.